నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఖచ్చితంగా క్వాలిటీ సినిమానే చేయాలి, క్వాలిటీ సినిమా చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఎవరు పెట్టుబడులు పెట్టకపోతే తన పొలాలు అమ్మి ఆఖరికి చివరి నిమిషంలో సినిమాని రిలీజ్గా చేయలేకపోతే ఎవరు తీసుకోకపోతే ఇల్లు కూడా అమ్మేసి, పేరెంట్స్ని ఒప్పించి ఇల్లు కూడా అమ్మేసి మొత్తానికి సినిమా రిలీజ్ చేశాడు. ఆ సినిమా రిలీజ్ అంటారా, రిలీజ్ కష్టాలు నేను ఎన్నోసార్లు చెప్పాను. ప్రతి సినిమాకు ఉండేదే. ఆ సినిమాకు కూడా అది వచ్చింది పోయింది కూడా ఎవరికి తెలియదు. నేను టైటిల్ చెప్తే అది ఎప్పుడు వచ్చింది అంటారు మీరు. సో అలా ఆ సినిమా అలా వచ్చి అలా వెళ్ళిపోయింది. సినిమా అయితే అలా వచ్చి అలా వెళ్ళిపోయింది, కానీ కష్టాలు అయితే అలా వచ్చాయి, పర్మనెంట్గా కూర్చున్నాయి. ఆ మనిషి ఇప్పటికి కూడా తేరుకోలేకున్నాడు, ఫైనాన్షియల్గా తేరుకోలేకున్నాడు. ఇల్లు పోయింది, పొలాలు పోయాయి, రోడ్డు మీద ఉన్నాడు ఒక రకంగా. సో ఈ తన సినిమా రిలీజ్ అయిన సినిమా చూపించేసి ఒక 10 కోట్ల బడ్జెట్, 15 కోట్ల బడ్జెట్ రేంజ్లో ఒక డైరెక్టర్, అంటే ఒక డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసర్ ఓకే చెప్పాడని చెప్పేసి సో తన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాడు. దానేమో పొలిటికల్ లీడర్. ఎప్పటికి కావాలి అవి సినిమాలు? ఎప్పటికి కావాలి? ప్రొడ్యూసర్లు రకరకాల యావిగేషన్స్తో డైరెక్టర్స్ని వాడుకుంటూ ఉంటారు. తెలుసా విషయం మీకు? కొత్త డైరెక్టర్స్ని అవకాశం, అంటే రెండో సినిమా చేయడానికి అవకాశం లేక, ఈ సినిమా కరెక్ట్ ఆడక ఆ డైరెక్టర్ని ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటుంటారు వాళ్ళ పరిచయాల ద్వారా. ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిచయాలు ఎన్నో ఉంటాయి. ఆ పరిచయాలని వీళ్ళ అవసరాలకు వాడుకుంటూ ఉంటారు. వాళ్ళు సినిమా చేయరు, ఎప్పటికీ సినిమా చేయరు, గుర్తుపెట్టుకోండి. 10 కోట్లు 15 కోట్లు నీవు వచ్చిందో పోయిందో తెలియని సినిమా గురించి చూసి దాని మీద నమ్మకంతో మీకెందుకు సినిమా చేస్తారు? అవునా కదా? వాడికి ఏదో ఖచ్చితంగా ఏదో అవసరం ఉండాలి, సినిమా ఇండస్ట్రీ గట్టిగా అవసరం ఉండాలి. దాన్ని నువ్వు తీర్చగలిగే ఆ సత్తా ఉన్నప్పుడు, అలాంటిది క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సినిమా చేస్తారు. లేదు సార్ నేను సినిమానే చేస్తాను సార్, నాకు ఏ అవసరాలు ఏవి నేను తీర్చలేను సార్, మీ మీ పనులు మీరు చేసుకోండి, నేను కేవలం సినిమా డైరెక్షన్ చేస్తానంటే సినిమా ఇండస్ట్రీలో దొబ్బవన్నీ అవసరాలే అన్నిటిని ముందుకు తీసుకొస్తాయి. నీ సినిమాను కూడా ముందుకు తీసుకొచ్చేది ఒకరి మీద అవసరమే, మీ మీద తనకు అవసరం. ఆ అవసరాలను బట్టే ఇక్కడ పనులు అవుతూ ఉంటాయి. సో అలాంటి డైరెక్టర్స్, సెకండ్ సినిమా చేయాలనుకునే డైరెక్టర్స్ ఖచ్చితంగా చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు మీరేంటి, ఇంకా ఫస్ట్ సినిమాకి మీరు కాంప్రమైజ్ కాకుండా ఇష్టం వచ్చినట్టు పొలాలు తాకట్టు పెట్టి, ఇల్లు తాకట్టు పెట్టి, అంత ఆ రేంజ్లో మీరు రిస్క్లోకి వెళ్ళిపోతే సెకండ్ సినిమాకి మీరు ఊరుకుంటారా? ఇంతకంటే బడ్జెట్ ఎక్కువ కావాలని చెప్పేసి మీరు బడ్జెట్ సినిమాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో చాలా పెద్ద బడ్జెటే కావాలనుకుంటారు. అది ఈ జన్మకు కాదు. రెండో సినిమా పట్టాలెక్కదు. పట్టాలెక్కకపోగా మీరు గయ్యప్, మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు అన్నంత సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ప్రతి డైరెక్టర్కి ఎదురవుతూ ఉంటాయి. కానీ ఆ టైంలో కూడా సెకండ్ అటెంప్ట్లో మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, మీరు సోషల్ మీడియాను నమ్ముకొని ఒక మంచి కంటెంట్తో సినిమా చేయడం. సినిమాలు చేయొచ్చు, అందరూ సినిమాలు చేయొచ్చురా బాబు. ఈ టైంలో అందరూ చేయొచ్చు, మీకు బడ్జెట్లే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము గండా సినిమాని ప్రయోగాత్మకంగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేసాం. అసలు జీరో బడ్జెట్లో సినిమానే చేయలేరు అన్నారు. స్క్రిప్ట్ స్టేజ్ నుంచి నన్ను వాయించారు కామెంట్ల రూపంలో. 5 సంవత్సరాలు నన్ను ఏపుకు తిన్నారు. సరే స్క్రిప్ట్ అయిపోయింది, అరే స్క్రిప్ట్ అయిపోయింది షూటింగ్కి వెళ్ళిపోతున్నాడు అనుకుంటే ఆ షూటింగ్ చేయలేరు అన్నారు. అది 38 రోజులు షూటింగ్ చేసాము. అది అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేయలేరు అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చేయలేరన్న దానికి నేను చాలా కసి మీద దాన్ని టార్గెట్గా చేసుకునేసి పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేశాను. కాకపోతే నాకు టైం ఎక్కువ పట్టింది. 5 సంవత్సరాలతో మాత్రం నన్ను బేజాబ్రై చేశారు. సో మొత్తానికి గండా సినిమా రిలీజ్ చేసాము. రిలీజ్ చేసిన తర్వాత అందరి నోళ్ళు మూతపడ్డాయి. మొత్తం ఎక్కడ ఎవరు కామెంట్ వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ఇది ఏమైనా చేయగలడు అన్నట్టు. థియేటర్లో రిలీజ్ చేసాం, 18 థియేటర్లు. సో మనిషి అనుకుంటే ఏదైనా చేయొచ్చు అబ్బా. కాకపోతే ఏంటంటే ఒకటే చోట కూర్చొని ఇది మడిగట్టు కూర్చొని ఇది ఇదే ఉండాలి, నేను సినిమా చేయాలనుకుంటే ఈ జన్మలో మీరు సినిమాలు చేయలేరు. సో నేను చెప్పేది ఏంటంటే, సెకండ్ అటెంప్ట్ చేస్తున్న డైరెక్టర్స్ కూడా మీకు 100 కోట్లు కావాలి, 100 కోట్లు ఉంటేనే నేను సినిమా చేస్తాను, ఈసారి నేను ప్రీవియస్ చేసింది 2-3 కోట్లది, ఈసారి 100 కోట్లే టార్గెట్, 100 కోట్ల సినిమా అంటే అలాంటి స్టోరీని నేను రెడీ చేసుకున్నాను, పెద్ద హీరోలే ఒప్పుకోవాలి, పెద్ద హీరోయిన్లే కావాలి నాకు, అలా ఉంటేనే సినిమాని చేస్తానంటే ఈ 100 కోట్లు దేనికి పెడతారబ్బా?
నేను నమ్మి. నీ ప్రీవియస్ సినిమా ఏమన్నా సూపర్ హిట్ అయిందా? లేదు కదా. అది వచ్చిందో పోయిందో తెలియదు. ఎందుకు పెడతారు 100 కోట్లు? ప్రాక్టికల్గా ఉండండి. మీరు ఒక మంచి కంటెంట్తో సినిమా చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా టాలెంట్ ఉండొచ్చు మీలో, కానీ తెలిసేది ఎప్పుడు? నీ సినిమా వర్కౌట్ అయినప్పుడు, జనాలు చూసినప్పుడు, పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు, పబ్లిక్ మాట్లాడినప్పుడు నీ సినిమా మాట్లాడుతుంది. నీ సినిమా మాట్లాడితే ఆటోమేటిక్గా ఇండస్ట్రీ మాట్లాడుతుంది. సింపుల్ థింగ్ ఇది. మీ 100 కోట్లు నాకు 100 కోట్లే కావాలి, 100 కోట్ల సినిమానే పాన్ ఇండియా సినిమానే చేయాలంటే అది ఈ జన్మకు అయ్యే పని కాదు. అర్థం చేసుకోండి ప్రాక్టికల్గా. ఒకరికి సంబంధించి ఒకరికి, అంటే నీకు ఒకరితో అవసరం ఉంటుంది, ప్రొడ్యూసర్తో అవసరం ఉంటుంది, ప్రొడ్యూసర్కు నీతో అవసరం ఉంటుంది. ఆ అవసరాలు తీరినప్పుడే నీకు ఏమైనా పెట్టుబడులు వస్తాయి తప్ప మీరు అలాగే కూర్చొనేసి నేను సినిమా డైరెక్షనే చేయాలి, దానికోసం 100 కోట్లు కావాలి, 100 కోట్ల ప్రొడ్యూసర్ ఎవరైనా ఉంటే నేను సినిమా చేస్తాను, లేకపోతే చేయనని కూర్చుంటే మీరు అంతే. అలా కూర్చున్న వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇంట్లో రిలేషన్స్ అన్నీ పాడైపోతాయి. పెళ్ళిళ్ళు చేసుకోలేరు, మీరు ఒక కుటుంబాన్ని క్రియేట్ చేసుకోలేరు. అంతే ఏకాకిలాగా అలా ఉంటూ తిరుగుతూ వాడి సినిమా ఇండస్ట్రీలో 20 సంవత్సరాలు ట్రై చేశాడంట, 20 సంవత్సరాలు ట్రై చేశాడంట, చివరికి ఏమీ కాకుండా అలా వెళ్ళిపోయాడంట అని చెప్పేసి ఒక అపవాదం మీ మీద పడుతుంది. మీ మీదే కాదు, మొత్తం మీ కుటుంబం మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఆలోచించుకోండి. న్యూ డైరెక్టర్స్, ఆల్రెడీ సెకండ్ సినిమా చేస్తున్న డైరెక్టర్స్ ఖచ్చితంగా 100 కోట్లు కావాలని కూర్చొనేసి సినిమా ఇండస్ట్రీలో మీరు అలా ట్రావెల్ అవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, కనీసం మీకు కూడా ఉపయోగం ఉండదు. పైగా మీరు అలా ఆకలి బాధలు పడుతూ సినిమా ఇండస్ట్రీలో అలా మగ్గిపోయి చివరికి సినిమా ఇండస్ట్రీ నాకు వర్కౌట్ కాదన్నట్లు, వర్కౌట్ కాకపోయినా మీరు అక్కడే ఉంటారు, బయటికి రారు. అలాంటి ఎంతోమంది కో డైరెక్టర్స్ను, అసోసియేట్ డైరెక్టర్స్ని నేను చూసిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల చెప్తున్నాను, ఇప్పుడైనా మేల్కోండి. అలాంటి డైరెక్టర్స్ బయటకు రావడానికి మీ ప్రయత్నం బలంగా చేయండి, సోషల్ మీడియాను నమ్ముకొని. నా పేరు వారణాసి సూర్య. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. వాట్సాప్ నంబర్ కాదు, టెలిగ్రామ్ నంబర్కి నా కమ్యూనికేషన్కి వచ్చేయండి. ఈసీ అతిపెద్ద ఫ్యామిలీలోకి షిఫ్ట్ అవ్వండి. షిఫ్ట్ అయిపోయి మంచి ఆర్టిస్టులుగా, మంచి టెక్నీషియన్లుగా ఈసీతో ట్రావెల్ అవ్వడానికి, ఈసీ సపోర్ట్ తీసుకొని మీరు డెవలప్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య.